పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ గెలిచిన ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా యజ్ఞ పశువు మరణించింది. అది అశుభ సూచనగా తలచి యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక ఆ రాజు తికమక పడుతున్నాడు. పురోహితులను సంప్రదిస్తే ఈ సమస్య పరిష్కార ధర్మ సూక్ష్మం తెలిసినవాడు, ఈ ధర్మ సంకటం నుంచి గట్టెక్కించగలిగేవాడు ఓడిన రాజే. ఆయనకే ఇది సాధ్యమన్నారు. గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్ళి యజ్ఞాన్ని పరిపూర్తి చేయడానికి సహకరించమని అర్థించాడు. ఆయన కూడా ఏ శషభిషలకు తావు లేకుండా ధర్మాచరణ కోసం ముందుకొచ్చాడు. తనను ఓడించిన శత్రువైనా సహకరించడానికి సిద్ధపడ్డాడు. దురదృష్టవశాత్తు నాడు ఆ రాజులకున్నటువంటి మంచి మనస్సు నేడున్నటువంటి మనుషులకు లేదేమో. విజ్ఞానము విద్య పెరిగిందనుకునే ఈ అధునాతన నాగరికతలో లౌకికవాదం అనే ముసుగులో భారతదేశ హిందూ ధర్మాన్ని మట్టుబెట్టడానికి స్వదేశీయులే అవకాశాల కోసం వేచి ఉండడం చాలా దురదృష్టకరం. సరే, ఆ ఇద్దరు రాజులు ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాలు త్యజించినవారు. ఓడిపోయిన ఆ రాజుకి గెలిచిన రాజు మీద అసూయ లేదు. గెలిచిన రాజుకి ఓడిన రాజుని శత్రుశేషం లేకుండా సంహరించాలన్నటువంటి దురాశ లేదు. ఆ ఇద్దరి కథే మన శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని కాండిక్య కేశి ధ్వజోపాఖ్యానం. దాని సారాంశమే ఇప్పుడు మనం చెప్పుకున్నది. సమాజం అనే ధర్మసౌధం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఈ కథలో ఓడిన రాజు కాండిక్యుడు, గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర జీవిత పరమార్థ లక్ష్యాన్ని చూపే గొప్ప మలుపు కూడా ఒకటి ఉంటుంది. తన యజ్ఞ పరిసమాప్తికి సహకరించిన కాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటించాడు. ఇది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం కూడా అంతే ప్రధానం. ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతకంటే అందరికీ అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న కాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధమై ఉన్నాడు. ఇక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంది. రాజ్య సంపద యాచితంగా వచ్చి పడుతున్న కాండిక్యుడు కాదన్నాడు. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అది కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణని ప్రకటించాడు. కాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుడిని విస్మయానికి గురిచేసింది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు కాండిక్యుడు ఇలా అన్నాడు: రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని మోసంతో, కుట్రతో అయాచితంగా లభించాయని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే వాటి విలువ తెలుస్తుంది. నాకంటే బలవంతుడి చేతిలో, అంటే నీ చేతిలో ఓడిపోయాను. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షేత్రంలో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ధర్మబద్ధం కూడా. దొడ్డిదారిన దాన్ని సాధించాలనుకుంటే పాపమవుతుంది అని బదులిచ్చాడు. అంటే మనిషికి సంపద ముఖ్యమే కానీ అధర్మ మార్గాన అయాచితంగా లభించే సంపదను అశుద్ధితో సమానంగా భావించడం, అలాగే భగవంతుని కంటే ఏది ఉన్నతం కాదు అని శత్రువుకి కూడా మంచి చేయాలన్న నిస్వార్థ పరోపకార నైజం ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యపుస్తకాలుగా నిర్ణయిస్తే వారి బాల్యాన్ని అవి ధార్మిక పదంలో నడిపిస్తాయి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం వారు తాపత్రయపడకుండా నియంత్రించుకుంటారు తమల్ని తాము. వివేక, అవివేక, ధర్మ, అధర్మ, ఉచిత, అనుచిత జ్ఞానాన్ని వారికి అందించబడుతుంది ఇటువంటి కథల ద్వారా. అది వారి జీవిత సదాచరణలో వారు నిలిచేలా కూడా చేస్తాయి. ఆముక్తమాల్యదలోని కాండిక్య కేశిధ్వజోపాఖ్యానం ఆ కావ్యానికే గుండికాయ వంటిదని ప్రసిద్ధి రావడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే ఈ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం, గెలుపు ఓటముల విషయంలో నిర్లిప్తత, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించే ధర్మస్వరూపం భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది. ఇలాంటి కథలు మనకి కళ్ళు తెరిపించడమే కాదు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేలా నడిపిస్తాయి కూడా. అటువంటి మన ప్రాచీన సాహిత్యాన్ని
చదివి మనం మన బిడ్డల్ని భారతీయ ధార్మిక మార్గంలో నడిపించదముగాక. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.